ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చెట్టును బట్టే విత్తు, విత్తును బట్టే చెట్టు. అలాగే మన తండ్రి నుంచి వచ్చే వీర్య కణాలలో ఉన్న దాన్ని బట్టే మనము, మన వీర్య కణాలను బట్టే మన బిడ్డలు, మన వారసులు ఈ మనం ఇచ్చే వీర్య కణాల ద్వారా అట్లా డెవలప్ అవుతూ ఉంటారు కదా. మరి తండ్రి తినే ఆహారము పుట్టబోయే బిడ్డ యొక్క ఆరోగ్యం మీద ఎలా ప్రభావాన్ని చూపుతుంది? పిల్లల్ని కంటానికి ముందు మగవారు తినే డైట్ యొక్క ప్రభావం పుట్టబోయే బిడ్డకి వీర్య కణాల ద్వారా ఎలా వెళుతుంది, వాళ్ళ జీన్స్లో ఏం మార్పులు తీసుకొస్తుంది, ఆ కోడ్లు ఎట్లా చేంజ్ అయిపోతాయి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా వివరించారు. అంచేత మనందరం మన బిడ్డలు మనకంటే బాగుండాలి, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటాం. కానీ మన కోరిక మంచిదే, కానీ నెరవేరటల్లా. మన తాతలు ఉన్నంత ఆరోగ్యంగా మన నాన్నలు లేరు, మన నాన్నలు ఉన్నంత ఆరోగ్యంగా మనం లేము, మనం ఉన్నంత ఆరోగ్యంగా మన బిడ్డలు లేరు. ఎందుకు అంటే రాను రాను ఎంజాయ్ చేయటం ఎక్కువైపోతున్నది. హై ఫ్యాట్ డైట్, హై షుగర్ డైట్, హై సాల్ట్ డైట్, అన్ని ప్రాసెస్ చేసినవి, రిఫైన్ చేసిన నూనెలో వేపినవి దేవిని తీసుకోవటం, పర్సంటేజ్ ఇట్లాంటి వాటి యొక్క శాతం ఎక్కువైపోతూ ఉంది. ఇవన్నీ పిల్లల కంటానికి ముందు ఆ తండ్రి తీసుకున్న ఆహారము పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుందనేది స్పష్టంగా సైంటిఫిక్గా ఉంది. ఒక్క మొక్క మీకు గుర్తు చేస్తే ఏమనుకోకుండా వినగలరు. మన దొడ్లో ఆవు ఎదకొచ్చింది అంటే ఎగ్గ రిలీజ్ అయింది, ఇక దానికి మంచి వీర్య కణాలు కావాలి. మన దొడ్లో బండిలాగే ఎద్దులు ఉంటాయి, ఆ ఎద్దుల్ని కలవనివ్వరు, ఎందుకంటే మంచి విత్తనం కాదని. దానికి పని ఎక్కువ చేయించుకుంటాం, పాపం ఏదో కొద్దిగా గడ్డో ఎండుగడ్డో ఏదో తవుడో ఇట్లాంటివి పెడుతుంటాం. కానీ ఇంకా బలముగా ఇంకా హెల్దీగా ఉన్న ఎద్దు విత్తనం అయితే మన ఆవుకి మంచి దూడ పుడుతుంది అని అలా మంచి ఆంబోతెద్దు ఎక్కడుందో ఎతుక్కుని 4-5 ఊళ్ళో ఎతికైనా సరే ఆంబోతుతో కల్పిస్తారు. మన దొడ్లో పుట్టే దూడకే మంచి విత్తనం కావాలని కోరుకుంటున్నాం కదా. మన వారసులు మంచిగా ఉండాలని కోరుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు పిల్లల్ని కంటానికి ముందు 1-2 ఇయర్స్ మంచి డైట్ తిని హెల్దీ జీన్స్ని మీలో డెవలప్ చేసుకుని అప్పటి నుంచి ఇచ్చిన వీర్య కణాల ద్వారా ఆరోగ్యకరమైన వారసులను మీరు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక తండ్రి తినే ఫుడ్ పుట్టబోయే బిడ్డ మీద ఎలాంటి బ్యాడ్ ప్రభావాలను చూపిస్తుంది అనేది ఇక్కడ ఒక్కొక్కటి తీసుకుంటే, మొట్టమొదటిది ఈ ఎపిజెనెటిక్ ఇన్హెరిటెన్స్ అంటారు దీన్ని. తండ్రి యొక్క ప్రభావం ఆ జీన్స్ ద్వారా పుట్టబోయే బిడ్డకి ఎట్లా సంక్రమిస్తుంటాయి. డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో కూడా చేంజెస్ వచ్చేస్తున్నాయి, అందులో ఉండే జీన్ కోడ్ కూడా మారిపోతున్నది. అలా మారటానికి కారణాలు మనం తినే కొన్ని ఫుడ్స్లో మిథైల్ కాంపోనెంట్స్ ఉండే ఫుడ్స్ కొన్ని ఉంటాయి, మిథైలేషన్ జరుగుతుంది. ఈ మిథైలేషన్ జరగటం వల్ల కొన్ని ఎక్స్ప్రెస్ కాకూడని స్విచ్ ఆఫ్ అవ్వాల్సిన జీన్స్ కూడా ఆన్ అయిపోతున్నాయి. అంటే జీన్లో వచ్చే చేంజెస్ కూడా మన కొంతమందికి చూడండి అనారోగ్యకరమైన లక్షణాలు జీన్స్ ఆఫ్ అయి ఉంటాయి వాళ్ళ హెల్దీ జీవనశైలి వల్ల. అవి మనం బ్యాడ్ ఫుడ్ తిన్నాం అనుకోండి, మీకు మీ పేరెంట్స్ నుంచి వచ్చినాయి, మీ పిల్లల నుంచి అవి మీరు బ్యాడ్ ఫుడ్ తింటే ఆన్ అవ్వకూడని జీన్స్ కూడా ఆన్ అయిపోయి బిడ్డలకు వెళ్ళిపోతూ ఉంటాయట. ఇక పేరెంట్స్ హై ఫ్యాట్ ఫుడ్ కనుక తింటే, అంటే బాగా నూనె రోజుకి 50-60 గ్రాములు, సంవత్సరానికి 24 కేజీలు ఆయిల్ వాడేస్తున్నారు, నెయ్యి వాడుతున్నాం, చీజు బటర్ ఇట్లాంటివి ఎక్కువ వాడుతున్నాం, హై ఫ్యాట్ ఫుడ్ ఇట్లా బాగా మరిగిన నూనె ఇట్లా వాడేసరికి ఈ హై ఫ్యాట్ ఫుడ్ ఎవరైతే పిల్లల కంటానికి ముందు పేరెంట్స్ తింటారో వీళ్ళ లోపల ఏం చేంజెస్ వస్తాయంటే ఫ్యాట్ మెటబాలిజంని యాక్టివేట్ చేసే జీన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయట. అందుకని వీళ్ళల్లో ఫ్యాట్ సెల్ సైజు పెరగటం, ఫ్యాట్ సెల్ సంఖ్య కూడా ఎక్కువ ఉండేటట్టు ఆ జీన్లోనే చేంజెస్ వచ్చేస్తున్నాయి. అందుకని పేరెంట్స్ తినే బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్ ఎఫెక్ట్ బిడ్డలకు ఒబిసిటీ రావటానికి ఫౌండేషన్ జీన్లోనే పడిపోతుంది. మీ నాన్న సన్నగా ఉండొచ్చు, మీ నాన్న తిన్న బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ బిడ్డ మీద చిన్నప్పటి నుంచి ప్రభావాన్ని చూపటానికి జీన్స్లో చేంజ్. ఇక రెండవది, పిల్లల కనే ముందు మగవారు లో ప్రోటీన్ డైట్ తింటున్నారు, ప్రోటీన్ సరిగా తినరు అనుకోండి, వాళ్ళల్లో ఆ జీన్స్లో మార్పులు వచ్చి పుట్టిన బిడ్డల్లో ప్రోటీన్ తయారు చేసుకునే జీన్స్ తగ్గిపోయి మరి లోపల ప్రోటీన్స్ సరిగా తయారు కాకపోతే హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ ప్రొడక్షన్ సరిగా ఉండదు. ఇది ఇలాంటి ప్రభావాన్ని ప్రోటీన్ తక్కువ తినేవారికి, ప్రోటీన్ డెఫిషియన్సీస్తో ఉండి పిల్లలు కనేవారికి వాళ్ళ వీర్య కణాల ద్వారా వచ్చే జీన్స్లో ఇలాంటి బ్యాడ్ ప్రభావం వచ్చేస్తుంది. ఇక మూడవది, హై షుగర్ ఫుడ్స్ తింటే, అంటే పంచదార, రిఫైన్డ్ కార్బ్స్ అయిన
మైదా, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, తెల్లటి బియ్యం, తెల్లటి బియ్యపిండి, కార్న్ఫ్లోర్ ఇట్లాంటివన్నీ హై చక్కెరలు అనమాట. ఇవన్నీ ఇలాంటి ఆహారాలు హై కార్బ్స్ తినేవాళ్ళకి, హై షుగర్స్ తినేవాళ్ళకి ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకునే మెకానిజం, ఇన్సులిన్ పనిచేసే విధానంలో మార్పులు వచ్చేస్తున్నాయి. గ్లూకోజ్ మెటబాలిజంలోనే చాలా బ్యాడ్ చేంజెస్ ఇలా హై షుగర్ ఫుడ్స్ తినే వాళ్ళలో వచ్చేస్తున్నాయట. అందుకని చిన్న ఏజ్లోనే మీ నాన్నకు రాకపోవచ్చు, వాళ్ళు తిన్న బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్ మీ జీన్స్లో చేంజెస్ వచ్చేసినాయి. వాళ్ళ నాన్నగారు మంచి ఫుడ్ తినటం వల్ల మీ నాన్నగారు షుగర్ రాలా, మీరు బ్యాడ్ ఫుడ్ తినటం వల్ల మీ పిల్లలకి అట్లా బ్యాడ్ జీన్స్ అట్లా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇంకొకటి తీసుకుంటేనండి, డిఎన్ఏ నుంచి సమాచారాన్ని తీసుకుని ఆర్ఎన్ఏ ఇతర సెల్స్కి డైరెక్షన్ అది ఇస్తూ ఉంటుంది అనమాట. ఎలా పనిచేయాలి, ఎలా పెరగాలి, ఎలా ఎప్పుడు డివిజన్ చేసుకోవాలి, ఇట్లాంటి ఎంత ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ ఈ బ్యాడ్ ఫుడ్ తినే పేరెంట్స్లో బిడ్డలకి జీన్స్లో ఈ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ, సమాచార వ్యవస్థ డ్యామేజ్ అయ్యి కణాల యొక్క కంట్రోలింగ్ ఆ జీన్స్ సరిగా లేకపోయేసరికి కంట్రోలింగ్ తప్పి కణము మనకు తగ్గట్టు కాకుండా వేరే రకంగా జీన్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయి బ్యాడ్ జీన్స్ కింద మిథైలేషన్ జరగటం, ఆ జీన్స్లో మాడిఫికేషన్ జరిగేసి ఇట్లాంటి మార్పులు వచ్చేస్తున్నాయి అన్నమాట. గతంలో ఆడవారు తినే ఫుడ్ పుట్టబోయే బిడ్డల మీద వాళ్ళ ఎగ్గ తయారీలో ఎన్ని చేంజెస్ వస్తాయి అనేది వివరించాం కదా. అట్లాగే పిల్లల కంటానికి ముందు మగవారు తినే బ్యాడ్ ఫుడ్ యొక్క ఎఫెక్ట్, అంటే బయట ప్రాసెసర్ ఫుడ్స్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి ఎక్కువగా తినేస్తే మన పుట్టబోయే బిడ్డలకి మన జీన్స్ని ఎంత డ్యామేజ్ చేసి ఇచ్చినట్లు అవుతుందో. అందుకని మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీరు చదువు చెప్పించలేకపోయినా పర్వాలేదు, కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయకపోయినా పర్లేదు, ఆరోగ్యకరమైన సంతానాన్ని ఇస్తే వాళ్ళు ఏ కాయ కష్టం చేసుకుని అయినా బ్రతకగలుగుతారు, సుఖంగా హెల్దీ జీన్స్తో జీవించగలుగుతారు. కానీ అన్నీ ఇస్తాం, కానీ ఈ రోజులు అనారోగ్య సమస్యలతో మన జీన్స్ ఇచ్చేసేస్తే బ్రతికినన్నాళ్ళు మా పేరెంట్స్ ఇట్లాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి ఇట్లాంటివన్నీ వచ్చేసి ఏం చేయాలని అంటుంటారు. అలాంటి స్థితి మన బిడ్డలకి రాకూడదు. అలాంటి మాటలు పేరెంట్స్ని బిడ్డలు అనే స్థితి రాకుండా ఉండాలంటే పేరెంట్స్ పిల్లలకి అంటానికి ఒక 1 year 2 years ముందు ఇద్దరు మంచి డైట్ తింటూ హెల్దీ జీన్స్తో బిడ్డల కంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.